హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక మొన్న వచ్చేసి నేను అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళానమాట. అక్కడ తీసిన వీడియో. అంతకుముందు షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా. అంటే ఇంకా 10 డేస్కో 15 డేస్కో తర్వాత వెళ్ళానమాట నేను. అంటే ఇక అప్పటికే అసలు చెట్లు కూడా మొత్తం బాగా పెరిగిపోయినాయి. అప్పుడు వచ్చేసి చిన్న చిన్న మొక్కలు అనమాట. షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఇక్కడ చూడండి, దోస చెట్టు అన్నాను కదా, ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. దోసకాయ చెట్టు. ఇక్కడ చిన్నదైతే ఒకటి కాయ కనిపిస్తుంది, పిందె. చిన్న సైజ్ అనమాట, ఇప్పుడే వస్తుంది. మరి అది పండో చేదో తెలియదు. అంటే కొన్ని చేదుగా కూడా ఉంటుంటాయి కదా, మరి ఇత్తనం పడింది అనేది తెలియదు. కాయ అయితే వచ్చింది, చూడాలి. ఇక్కడైతే కాకర చెట్టు కూడా అల్లుకుంది. గోంగూర మొక్కలు, తోటకూర. ఇది ఇక్కడ వచ్చేసి టమోటా మొక్క అనమాట. ఇక్కడ చూడండి, బాగా పెద్దగానే కదండి మొక్కలు వచ్చేసి. ఇదిగోండి తోటకూర బాగా వచ్చింది. అంటే మధ్యలో వర్షాలు పడ్డాయి కదా, ఇక బాగా వచ్చినాయి అనమాట మొక్కలు వచ్చేసి. మరసమట్టు అయినా చూపించాను కదా, మరసమట్టు అయినా బాగా వచ్చినాయి. ఈ విత్తనాలు అవే పడినాయండి. తోటకూర అయితే ఒకసారి వచ్చినాయి అంటే అవి కంకులు వచ్చేసి గింజలు అవి అవే పడి మొలుస్తాయి అనమాట. ఇదిగోండి గోంగూర మొక్క చూడండి ఎంత ఎత్తు అయిందో. ఇక్కడైతే ఇంతకుముందు తెల్ల చిక్కుడు చెట్టు చూపించాను కదా, అవి వచ్చేసి మొలిసినాయి అనమాట. బాగా పైకి అల్లిచ్చారు. ఇదిగోండి దోస చెట్టు అయితే చూడండి ఎలా పాక్కుంటూ వెళ్ళిపోతుందో. గోంగూర మొక్కలు కూడా బాగా పెద్దగా అయిపోయినాయి. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే బాగా చిన్న సైజు అనమాట. ఇవి కూడా బాగా పెద్దగా అయిపోయినాయి. తోటకూర కానీ ఇలా పైకి మిద్దె మీదకి అనమాట, డాబా మీదకి అల్లిస్తారనమాట. అవి బాగా వస్తాయి. హార్వెస్టింగ్ వీడియోస్ కూడా పెట్టాను కదా లాస్ట్ టైము. ఇవన్నీ అవే తెల్ల చిక్కుళ్ళు అండి. ఇవి రెండు వచ్చేసి తెల్ల చిక్కుళ్ళు అనమాట. ఇదిగోండి గోంగూర, కొండ గోంగూర అంటారు కదా, కొంచెం మెజెంతా కలర్లో ఫ్లవర్ వస్తుంది, అవన్నమాట ఇవి. పులుపు ఉంటుందంటే బాగా. ఇక్కడైతే ఇక్కడ కూడా ఉన్నాయి తోటకూర మొక్కలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. ఎర్ర తోటకూర కూడా ఉందని చెప్పాను కదా. అంటే కాడలు వచ్చేసి ఎర్రగా ఉన్నాయి, ఒక్కొక్కసారి ఆకు కూడా ఎర్రగా ఉంటుంది అనమాట ఎర్ర తోటకూర అంటే. ఇంకా ఇత్తనం తేడా ఉంటుంటుంది కదా. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళదనమాట ఈ దొండ చెట్టు. సైడ్కే ఉంటుంది మొత్తం ప్లేస్, రెండు కలిసి ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు కరివేపాకు, దొండకాయలు అవి కోసుకొచ్చుకుంటుంటాము. ఇక్కడ వచ్చేసి వంగ మొక్క అనమాట. లాస్ట్ ఇయర్ అసలు ఏమీ కాయలేదండి ఈ చెట్టుకి. అసలు 1-2 కాయలే అసలు ముదిరినట్టు వచ్చేసినాయి. కానీ ఇప్పుడు బాగా పచ్చబడింది, కాయలు కూడా పిందెలు కూడా బాగా పడ్డాయి. ఇక్కడ వచ్చేసి డౌన్లో అనమాట ఎర్ర చిక్కుడు చెట్టు అని చెప్పేసి అన్నాను కదా, ఒక పాత ఇల్లు పడిపోయిందని అన్నాను కదా, అక్కడ అనమాట ఇది. ఇక్కడ కూడా అంటే కొన్ని మొక్కలు అయితే వంగ మొక్కలు కూడా ఉన్నాయి. గోంగూర మొక్కలు చూడండి, పోయినసారి కూడా వచ్చినాయి కదా ఇక్కడ. అవే గింజలు పడినాయండి. ఒకసారి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను గింజలు అనేది ఎలా ఉంటాయి అనేది. అవే కంకుల్లాగా వచ్చేసి కాయల్లాగా వచ్చేసి అవే పగిలి పడిపోతుంటాయి అన్నమాట గింజలు వచ్చేసి. ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదు, ఇంకా అవే మొలుస్తుంటాయి. ఇక్కడ వచ్చేసి వంగ మొక్క, దీనికైతే ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట, పూలు పడ్డాయి, పూత వచ్చేసి. ఇక్కడ వచ్చేసి బీన్స్ మొక్క ఒకటైతే పాకుంటుందన్నమాట, అల్లుకుంటుంది ఇక్కడ పాకుతూ. ఇక్కడేమో బెండ చెట్లు చూడండి ఎంత హైట్లో అయిపోయినాయి. అసలు ఊరుకునే పెరుగుతాయండి బెండ చెట్లు వచ్చేసి. ఇంకా అందులో వర్షాలు పడితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట మొక్కలు వచ్చేసి. ఇక్కడైతే ఈ బెండ వచ్చేసి కొంచెం ఎందుకో తెల్లకు వచ్చింది, తెలుపు వచ్చిందనమాట ఆకు. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి కాకర మొక్క అనమాట. పోయినసారి వీడియో పెట్టాను. ఇది వచ్చేసి ఎర్ర చిక్కుళ్ళు. ఇదిగోండి ఎర్ర చిక్కుళ్ళు. ఇది మొత్తం అవే బీన్స్ మొక్కలు ఉంటాయి. ఇక తీగలు అయితే ఉన్నాయి, అవే అల్లుకుంటాయి. ఇక్కడైతే బెండ మొక్కలు అయితే బాగా వచ్చినాయండి. మొక్కలు అయితే ఇలా పెరిగిపోయినాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి గోడు చిక్కుళ్ళు మొక్కలు కూడా ఉన్నాయండి. అమ్మ నాటారనమాట గోడు చిక్కుడు మొక్కలు, గింజలు ఉంటాయి. అవి చూడాలి ఎంతవరకు వస్తాయి అనేది.
ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.